భాగవతం మనము చర్చించుకుంటాము. 3వ స్కందం 16వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుందాము. సో ఈరోజు చర్చ మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము ఇప్పటివరకు చర్చించుకుంటాము చతుష్కుమారులు వైకుంఠం చేరుకున్న తర్వాత జేవిజల్ని ఆపడం, దాని తర్వాత చతుష్కుమారులు వారిపై ఆగ్రహించి శాపాన్ని ఇవ్వడం, వెంటనే అక్కడికి భగవంతుడు చేరుకొని జేవిజయ్ తరఫున ఆయన క్షమాపణ అడగడం, తర్వాత చతుష్కుమారుల్ని ప్రశంసించడం, తర్వాత విన్నపించుకోవడం, వీళ్ళ దండన పూర్తయిన తర్వాత వెంటనే వీళ్ళు వైకుంఠానికి చేరుకునేలా చూడండి అని. సో ఈ విధంగా ఈ మాటలు విన్న తర్వాత ఇప్పుడు చతుష్కుమారుల పరిస్థితి ఏంటి, మరి వాళ్ళు ఇప్పుడు వారి ప్రతిక్రియ ఏమిటి? భగవంతుడు ఆయన విన్నపం చెప్పుకున్నారు, భగవంతుడు క్షమించమని కోరారు, ఆయన వాళ్ళని ప్రశంసించారు, వాళ్ళని విన్నవించుకున్నారు. ఇప్పుడు మరి చతుష్కుమారుల తరఫున వారు మాట్లాడాలి. మరి ఇప్పుడు చతుష్కుమారులు ఏం మాట్లాడతారు, ఏమి ప్రతిస్పందన వాళ్ళది అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. ఈరోజు రేపు చాలా బాగుంటుంది ఇది. బ్రహ్మోవాచ అతతస్యోషతీం దేవీం ఋషికుల్యాం సరస్వతీం నాస్వాధ్యామన్యుదష్టానాం తేషామాత్మాప్యతృప్యత. సో బ్రహ్మదేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, చతుష్కుమారులు వాళ్ళు క్రోధానికి గురై జయవిజయని శపించారు. అవునా? ఈ విధంగా ముందు వాళ్ళు తప్పు చేసినా, అపరాధం చేసినా, వీరు కూడా అలా ఒక వైష్ణవుల్ని ఆ విధంగా శపించి వీరు కూడా వారి పట్ల అపరాధం చేశారు. కానీ వీళ్ళ క్రోధం ఎంతగా పెరిగిపోయిందంటే, ఇప్పుడు భగవంతుడు ఎంతో ప్రేమపూర్వకంగా, ఎంతో సమ్మానపూర్వకంగా వాళ్ళని ప్రశంసించారు, వారినే క్షమాపణ అడిగారు భగవంతుడు. భగవంతుడు స్వయంగా ఎంతో ప్రేమపూర్వకంగా ఎన్నో వాక్యాలు చేశారు. అయినా కానీ అవన్నీ ఎంత మధుర వచనాలు అయినా కానీ
వారి యొక్క సంపూర్ణంగా అవి వారిని సంతృష్టిపరచలేదంట. అంటే ఎందుకు అంటే ఆ యొక్క క్రోధం ఏదైతే వైష్ణవ అపరాధం ద్వారా వచ్చిన క్రోధం ఒక్కొక్కసారి అలా మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోవచ్చు. చాలా సున్నితమైన పాయింట్ అన్నమాట ఇది. ఎందుకు వీళ్ళు భగవంతుడు అలా అన్ని వాక్యాలు చెప్పినా కానీ వాళ్ళు ఆ భగవంతుడి వాక్యాలను వెళ్ళి ఒక ఆనందాన్ని వెంటనే, ఇప్పుడు భగవంతుడు మీకు డైరెక్ట్గా ఏం చెప్తే మీకు ఎంత ఆనందం కలగాలి, అటువంటి ఆనందం వాళ్ళు ఎందుకు కలగట్లేదు. ఇంకా వాళ్ళు కొంచెం అసంతుష్టిగానే ఉండిపోయారంట, సంతృప్తి చెందలేదంట వాళ్ళు. ఎందుకంటే చెప్పారు కదా ఆ క్రోధం వలన. ఇక్కడ సర్పెంట్ ఆఫ్ యాంగర్, పాము యొక్క క్రోధం లాగా, పాము బిటన్ బై ద సర్పెంట్ ఆఫ్ యాంగర్, పాముతో కాటేసినట్టుగా క్రోధాన్ని కాటేస్తే, క్రోధం బేసికలీ చెప్పేదంటే వాళ్ళ దాంట్లో ఇంకా క్రోధం ఉండడం వలన ఆ భగవంతుడు చెప్పిన వాక్యాలని ఇంకా వాళ్ళు ఆస్వాదించలేకపోయారు. ఆనందాన్ని, అందులో ఉన్న మధుర వచనాల యొక్క ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు సంపూర్ణంగా ఆస్వాదించలేకపోయారు వారి ఉన్న క్రోధంలో ఉన్న చేతన ద్వారా. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే ఇప్పుడు అలా వైష్ణవ అపరాధం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మన యొక్క లేకపోతే ఇలా క్రోధం వచ్చి వైష్ణవ అపరాధం చేస్తే, సో ఆ క్రోధం ద్వారా మన చేతన ఎలా డిస్టర్బ్ అవుతుందంటే భగవంతుడు వాక్యాలు విన్నా కానీ చదివినా కానీ మనకు కొంచెం టైం పడుతుంది అనమాట, వెంటనే దాన్ని ఆస్వాదించలేము. ఇప్పుడు ఇక్కడ చూస్తాము అలా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో కూడా పడతారు భగవంతుడి వాక్యాలు విని. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. మెల్లిమెల్లిగా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పాయింట్ రివీల్ అవుతూ ఉంటుంది. సతీం వ్యాదాయ శృణ్వంతో లఘ్వీం గుర్వర్త గహ్వరాం విగాహ్యాఘాద గంభీరాం న విదుస్తచ్చికీర్షితం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి ఎక్సలెంట్ స్పీచ్, భగవంతుడు ఎంత బాగా చెప్పారంటే ప్రవచనం కానీ వాక్యాలు కానీ అక్కడ వాళ్ళతో చేసిన సంభాషణ, అది వెంటనే దాంట్లో ఎంతో లోతైన అర్థం ఉంది. ఆ విషయాన్ని వెంటనే దాని యొక్క గూఢ అర్థాన్ని సంపూర్ణంగా వెంటనే గ్రహించడం ఎవరికైనా కష్టం. సో ఈ నలుగురు చతుష్కుమారులు కూడా రెండు చెవులు తెరుచుకొని బాగా విన్నారు భగవంతుడు చెప్పింది ఏంటి విషయం అని. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆలోచిస్తున్నారు, వెంటనే ఆస్వాదించలేకపోయారు, వెంటనే ఆనందించలేకపోయారు. ముందు వాళ్ళు విన్నారు, వాళ్ళకు కొంచెం సంతృప్తి కలిగింది కానీ సంపూర్ణంగా అవ్వలేదు. దాన్ని ఆలోచిస్తున్నారు, వాళ్ళకు కొంచెం ఇంకా డౌట్గా కూడా ఉంది, కన్ఫ్యూజన్లో కూడా పడ్డారు. ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే నా విదుస్త చికిత్సితాం, అసలు భగవంతుడు మాకు ఇలా చెప్తున్నారే, మమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు, మమ్మల్ని ఏదో మేలు చేయమని కోరుతున్నారు, అసలు మేము భగవంతుడికి ఏం చేయగలం, మమ్మల్ని ఇంత ప్రశంసించేశారు, అసలు మాకేం యోగ్యత ఉంది, అసలు మేము భగవంతుడికి ఏం చేయగలం, మేమేమైనా గొప్ప పని చేసామా మమ్మల్ని ఇంత ప్రశంసించడానికి, మేము పెద్ద గొప్ప పని చేయలేదే అనే కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డారనమాట. సో అందుకే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో భగవంతుడు మాట్లాడితే కూడా ఆయనలాగా ఎవరు మాట్లాడలేరు. సో అంత చతుష్కుమారులు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో పడేశారనమాట. ఫైనల్ ఏంటంటే చతుష్కుమారులకు డౌట్ ఏంటంటే ఇప్పుడు భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెందారా లేదా, మా పట్ల ఆనందంగా ఉన్నారా లేకపోతే మా పట్ల అసంతృప్తిగా ఉన్నారా భగవంతుడు, ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయారు అంతే. సో కానీ వాళ్ళకి అర్థమైన తర్వాత, భగవంతుడు వచ్చి ఇలా మాట్లాడిన తర్వాత వాళ్ళు బాగా అర్థం చేసుకొని మేము తప్పు చేశాము కానీ అయినా కానీ భగవంతుడు కృపామయుడు, మా పైన కృప చూపిస్తున్నారు, ఇంకా మా పైన వారికి ఎంతో సంతృప్తిగానే ఉంది, అందుకే ఇలా మాట్లాడారు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ ఆనందంతో ఇప్పుడు పులకరిస్తారనమాట, వాళ్ళ శరీరం పులకరిస్తుంది. తే యోగమాయారబ్ధ పారమేశ్యామహోదయం ప్రోచు ప్రంజలయో విప్రాహ ప్రహృష్టాక్షుభితత్వచ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నలుగురు బ్రాహ్మణులు, అదే చతుష్కుమారులు భగవంతుడిని చూడగానే ఎంతో ఆనందం కలిగింది వాళ్ళకి. దీని తర్వాత ఇలా అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి భగవంతుడు ఎంత కృప వాళ్ళపైన చూపిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఇంకా అప్పుడు ఆ యొక్క ఆస్వాదాన్ని వాళ్ళు
ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు, వాళ్ళ శరీరం మొత్తం పులికించిపోయిందని చెప్పారు. సో అప్పుడు ఇలా సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత భగవంతుడితో ఇలా మాట్లాడుతున్నారు. భగవంతుడు మాకు ఆయన ఎంతో కృపనిచ్చారు, మొత్తం అందరినీ పార్షదులతో పాటు వచ్చి దర్శనమిచ్చారు, ఇంకా మమ్మల్ని ఈ విధంగా మాతో సంభాషణ చేశారు. సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళు మొత్తం భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఇప్పుడు అర్థం చేసుకొని, భగవంతుడు చెప్పిన ప్రతి వాక్యం అర్థం చేసుకొని దాని అర్థాన్ని, గూఢార్థాన్ని కూడా అర్థం చేసుకొని ఇప్పుడు వారు ఆ భగవంతుడు చేసిన అన్ని రకాల ప్రశంసలకు కానీ, వాళ్ళని విన్నవించుకున్న నివేదనలకు కానీ, వాళ్ళను గుణగానం చేసిన విధానానికి కానీ ప్రతి వాక్యానికి ఇప్పుడు ఒక ప్రత్యుత్తరం ఇస్తారు. అలాగే భగవంతుడి నుంచి ఇంకా వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటున్నారు, అసలు నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎలా వాక్యాలు చేసి అసలు నిజంగా భగవంతుడు మాతో సంతృప్తికరంగానే ఉన్నారా, అసలు భగవంతుడు ఏం ఏం కోరుకుంటున్నారు మా దగ్గర నుంచి, మేమేం చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతారు అని కొంచెం క్లారిటీ కూడా భగవంతుడి నుంచి మళ్ళీ వినాలనుకుంటున్నారు. అదే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి భగవంతుడి నుంచి క్లారిఫికేషన్ చేసుకోవాలనుకుంటూ వాళ్ళకు అర్థమైంది ఏదైతే వాళ్ళకు అర్థమైందో భగవంతుడి గురించి, భగవంతుడు చెప్పిన వాక్యాల గురించి, దాని అర్థం కూడా వాళ్ళు ఇప్పుడు ప్రత్యుత్తరం చేస్తారనమాట. బాగా ఆలోచించుకొని ప్రతి వాక్యానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూద్దామంట. ఋషయ ఊచుః నవయం భగవన్ విద్మస్ తవ దేవా చికీర్షితం కృతో మేనోరగ్రహశ్చేతి యద్యధ్యక్ష ప్రభాషసే. తో ఇక్కడ ఋషులు ఏమంటున్నారంటే, హో భగవంతుడా, పరమేశ్వర్ భగవంతుడా, మేము మీ యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయాం. మీరు అసలు మమ్మల్ని నుంచి ఏం కోరుకుంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు ఇచ్చే మీరు ఆదేశం ఏంటనే సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయాం. ఎందుకు అంటే మీరే అందరికీ లోకపాలకుడు, అన్ని లోకాలకు అందరికీ మీరే పాలించేవారు, మీరే అధిపతి, మీరే నాయకుడు. సో మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, మేమేదో మీకు కృప చేస్తున్నట్టు, మేమేదో మీకు చేసి పెడుతున్నట్టు, మేమేదో మా దయ మీద మీరు ఆధారపడి ఉన్నట్టుగా మీరు మాట్లాడారు. అంతేకాకుండా మీరు మమ్మల్ని క్షమాపణ అడిగారంటే మీరేదో తప్పు చేసినట్టుగా మమ్మల్ని క్షమాపణ అడిగారు. ఈ విషయం మాకు కొద్దిగా అర్థం కాలేదు, ఎందుకంటే మీరే మొత్తం అధిపతి అన్నిటికీ. అటువంటిది మీరు మేమేదో మేలు చేసినట్టుగా, మేమేదో మేలు చేయగలం మీకు అన్న విధంగా మాట్లాడుతున్నారు మీరు. అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారన్నమాట, అసలు మేమంతా మీరు ప్రశంసించినంత గొప్ప వాళ్ళం కాదు, మరి మీరు అలా ప్రశంసించారే, మమ్మల్ని అంత గొప్పగా ప్రశంసించేశారే, సో ఎందుకు అలా ప్రశంసించారు అనే విషయాన్ని కూడా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. బ్రహ్మణ్యస్య పరం దైవం బ్రాహ్మణాఖిలా తే ప్రభో విప్రాణాం దేవదేవానాం భగవానాత్మదైవతం. సో భగవంతుడు మీరు చెప్పిన ఆదేశాల మేరకే, మీరు ఏవైతే కార్యాలు చేయమన్నారో, మీరు ఏ ధర్మాన్ని పాటించమన్నారో ఆ విధంగానే మేమందరం కూడా పాటిస్తున్నాం. మేమందరం బ్రాహ్మణులం కూడా మీరు చెప్పిన శాస్త్రాలు, మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము జీవిస్తున్నాం. అటువంటిది మీరు మమ్మల్ని, బ్రాహ్మణుల్ని మీకన్నా ఉన్నతమైన స్థాయికి మమ్మల్ని ఎత్తేసారే, అది ఎందుకు మీరు చేస్తున్నారు అలా అంటే, ఒక సాధారణ వ్యక్తికి, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తులకి ఒక శిక్షణ టీచింగ్ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి బోధించడానికి, వాళ్ళందరికీ ఈ విషయాన్ని బోధించడానికి మీరు ఇలా స్వయంగా మమ్మల్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు, మమ్మల్ని ఇంతగా కీర్తిస్తున్నారు, మమ్మల్ని ఇంతగా సమ్మానిస్తున్నారు. మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా సాధారణ వ్యక్తులు, ఎందుకంటే మీరు ప్రశంసించకపోతే, మీరు సమ్మానించకపోతే ఒక సాధారణ వ్యక్తులు మమ్మల్ని ఎలా సమ్మానిస్తారు? సో అందుకనే మీరు మా పట్ల ఎంతో సమ్మానపూర్వకంగా ఈ విధంగా మమ్మల్ని వ్యవహరిస్తూ మా పట్ల మమ్మల్ని కీర్తించారు. కానీ అసలైతే ఏంటంటే మాకే కాదు, బ్రాహ్మణులకే కాదు, అందరి దేవీ దేవతలందరికీ కూడా మీరే ఆరాధ్య భగవానుడు అనేసి ఇక్కడ చెప్పుకుంటున్నారనమాట చతుష్కుమారులు. సో ఇప్పుడు
ఆ పాయింట్ అనమాట. భగవంతుడు బ్రాహ్మణులు చాలా గొప్ప, మీరే నాకన్నా గొప్ప అని చెప్తారు కదా. అందుకే వీళ్ళు అంటున్నారు, అది మీరు ఎందుకు చెప్తున్నారు అలా అంటే నార్మల్ వాళ్ళకి టీచ్ చేయడానికి. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదా అర్జునుడికి, మహాజనయేన గతాసు పంత. సో మహాజనులు ఏ కార్యాలు చేస్తారో సాధారణ ప్రజలు వాళ్ళని అనుసరించి ఆ పథాన్నే అనుసరిస్తారు, అలాంటి కార్యాలు చేస్తారు. అలా అన్నమాట. ఇప్పుడు భగవంతుడు అటువంటి వాడు, ఆయన బ్రాహ్మణుల్ని పూజిస్తే, బ్రాహ్మణుల్ని సమ్మానిస్తే అప్పుడు తప్పకుండా సాధారణ ప్రజలు కూడా బ్రాహ్మణుల్ని పూజిస్తారు, సమ్మానిస్తారు. అది ఉద్దేశం అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. అదే విషయం కృష్ణుడు అర్జునుడు కూడా చెప్తాడు. సో నీకు ఏమీ కోరిక లేదనుకో, రాజ్యం సంపాదించుకోవడానికో లేకపోతే రాజ్యాన్ని పరిపాలించుకోవడానికో రాజ్యాన్ని భోగించడానికి నీకు కోరిక లేదు సరే, కానీ నీ ధర్మం, క్షత్రియుడిగా ధర్మాన్ని కాపాడాలి, అదే నీ ధర్మం. సో దానికోసం యుద్ధం చేయాలి. నువ్వు ధర్మాన్ని కాపాడడం కోసం నువ్వు యుద్ధం చేయాలి. బ్రాహ్మణులు ధర్మాన్ని కాపాడడం కోసం ప్రచారం చేస్తారు, క్షత్రియులు ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధం చేస్తారు. సో నువ్వు యుద్ధం చేసి ధర్మాన్ని కాపాడాలి. సో దానికోసం నువ్వు యుద్ధం చేసి ఒక సరైన క్షత్రియుడిగా ఒక మంచి ఉదాహరణను ప్రస్తుతం చేయాలి నువ్వు సాధారణ మనుషులకి, వేరే క్షత్రియులకి. సో అందుకే నువ్వు ధర్మాన్ని అనుసరించాలి. అలా నువ్వు సరైన ఉదాహరణ ప్రస్తుతం చేసి కూడా మంచి జీవితంలో మంచి లాభాన్ని, ఉన్నత లాభాన్ని పొందవచ్చు. ఎలాగైతే జనకుడు కూడా అలాగే చేశాడు, అలాగే నేను కూడా అన్ని క్షత్రియ ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నాను. ఎందుకంటే నా ప్రజలు కూడా ఇంకా సాధారణ వ్యక్తులు అందరూ కూడా అనుసరిస్తారు అన్న కనుక. సో అందుకనే అదే ఉద్దేశంతో ఇక్కడ చేశారని బ్రాహ్మణులు అంటే ఇక్కడ చతుష్కుమారులు భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. త్వత్తః సనాతనో ధర్మో రక్ష్యతే తనుభిస్తవ ధర్మస్య పరమో గుహ్యో నిర్వికారో భవాన్మతః. మా మతం ఏంటంటే మీరే అందరికన్నా గొప్ప భగవంతుడు, అలా మీరు అశాశ్వతం శాశ్వతం, ఐఎమ్ వెరీ సారీ. సో యువర్ ఇన్ఎగ్జాస్టిబుల్, మీరెప్పుడు తరిగిపోరు, మరిగిపోరు, లేకపోతే మీరెప్పుడు ఇలాగే శాశ్వతంగా ఉంటారు ఇక్కడ. అంతేకాకుండా మీరే అన్ని ధర్మాలకి మూలం, అన్ని ధర్మాల్ని రక్షించేది కూడా మీరే. సో అలాగే ప్రతి ఒక్కరి ఏ ధర్మాన్ని అనుసరించాలి, వాళ్ళ కార్యాలు ఏమిటి, అవన్నీ మీ ద్వారానే వాళ్ళందరికీ లభించింది. అంతే కదా, భగవంతుడే చెప్పారు కదా, బ్రాహ్మణులు ఏం చేయాలి, క్షత్రియులు ఏం చేయాలి, వైశ్యులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి, దేవతలు ఏం చేయాలి. ప్రతి దేవతకు కూడా నువ్వు ఈ డిపార్ట్మెంట్ చూసుకో, ఈ కార్యం చేసుకొని ప్రతి ఒక్కరికి భగవంతుడే ఇచ్చారు. సో మీరే అందరికీ సేవలు ఇచ్చారు, ధర్మాన్ని గురించి చెప్పారు, మీరే ధర్మాన్ని రక్షిస్తారు కూడా, మీరే దానికి మూలం కూడా. సో అందరూ మిమ్మల్నే ఆరాధిస్తారు కూడా, దేవి దేవతలు, బ్రాహ్మణులు, అన్ని రకాల మనుషులు, మీరే అందరికీ ఆరాధ్య దైవం. సో అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు మాకే కాదు, దేవతలకు కూడా, అన్ని రకాల మనుషులకు కూడా మీరే ఆరాధ్య దైవం. సో కొంతమంది అంటారు, ఇక్కడ ప్రభుపాదుల ద్వారా ఒక పాయింట్ రాస్తారు, ఇలా మనకి భాగవతంలో చాలాసార్లు వస్తుంది. సో అదే పాయింట్ ఇక్కడ కూడా రాస్తారు. కొంతమంది మూర్ఖులు వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఏ దేవి దేవతను పూజించినా పర్వాలేదు, ఎవరిని పూజించినా పర్వాలేదు, మీరు ఎవరిని నమ్మినా, ఏ పథాన్ని నమ్మినా పర్వాలేదు, మీ అందరికీ ఒకటే గతి లభిస్తుంది, మీ అందరికీ మోక్షం లభిస్తుంది, ఏమీ సమస్య లేదు, మీరందరూ మోక్షాన్ని పొందుతారు, మీరందరూ ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు, ఒకటే స్థానాన్ని పొందుతారు, అలా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అంటారు, అలా అనకూడదు, మీ భగవంతుడు కృష్ణుడే అందరికన్నా గొప్ప, అందరూ విష్ణువే అందరికన్నా గొప్ప, మిగతా అందరూ దేవి దేవతలు కూడా విష్ణువుని ఆరాధిస్తారు, కృష్ణుని ఆరాధిస్తారు, అలా చెప్పకూడదు. మీరు ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మకాన్ని మీరు వాళ్ళ మనస్సు నొప్పించే విధంగా మాట్లాడకూడదు, ఎవరి నమ్మకాన్ని మీరు దెబ్బతీయకూడదు. ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు ఏ బాబానో, XYZ బాబానో, ఏ దేవి దేవతను పూజ చేసుకుంటారు, వాళ్ళకి ముక్తి లభిస్తుంది, అది వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు పూజించుకుంటారు. మీ నమ్మకం ప్రకారం మీరు చేసుకోండి. మీ ఇస్కాన్ వాళ్ళు, ఇది ఇస్కాన్ వాళ్ళు, హరే కృష్ణ వాళ్ళ నమ్మకం కాదు, ఇదే భాగవతంలో చెబుతున్న సత్యం. సో మనము అలా
మన నమ్మకాలకి శాస్త్ర గురు సాధు శాస్త్ర ఆధారం లేదనుకోండి, దాన్నే మూఢనమ్మకం అంటారనమాట, లేకపోతే దాన్నే కాల్పనిక సిద్ధాంతం అంటారనమాట, మిథ్య కథలు అనమాట. సో మన యొక్క నమ్మకాలు అనేవి గురు సాధు శాస్త్రాలపైన ఆధారపడి ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ మనం శాస్త్రాల నుంచి నేర్చుకొని ఆ విధంగా మనము భగవంతుడినే ఆరాధ్య దైవంగా ఆరాధిస్తాం, కృష్ణుణ్ణి విష్ణువుని. సో అదే విషయం ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు తెలియజేస్తున్నారు అన్నమాట. తరంతి హ్యంజసా మృత్యుం నివృత్తాయద్ అనుగ్రహాత్ యోగినః స భవాన్ కిం స్విద్ అనుగ్రహ్యేత యత్పరైః. సో తర్వాత ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, ఎంతోమంది మీరు అంటున్నారు అంటే ఎవరో భక్తుల యొక్క కృప వలన, అంటే మీరు భక్తులకు సేవ చేసి తద్వారా వచ్చిన కృప వలన వారి చరంధూళి మీ తలపైన పెట్టుకొని దాని ద్వారా మీలో ఎంతో మంచి మంచి గుణాలు వచ్చేసాయి. ఆ గుణాలు ఎంత బాగా వచ్చాయంటే ఆ గుణాలకు ఆకర్షితురాలయ్యి లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళట్లేదు, మీరు ఆమె పట్ల ఆసక్తి లేకున్నా కానీ అని చెప్పారు కదా. ఆ పాయింట్స్కి ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్తున్నారనమాట. ఎంత పెద్ద యోగులైనా సరే, మునులైనా సరే, ఎంత పెద్ద తపస్విలైనా సరే, మీ కృప లేనిదే ఈ యొక్క భవసాగరాన్ని దాటలేరు, ఈ యొక్క అంధకారాన్ని నుంచి బయటపడలేరు. అటువంటిది మీకు ఎవరి కృప అవసరం? మీకు ఎవ్వరి కృప అవసరం లేదు, మీరే అందరికీ కృపను ప్రసాదించేవారు. ఇప్పుడు ఇంకా లక్ష్మీదేవి గురించి కూడా చెప్పారు కదా భగవంతుడు, దాని గురించి కూడా నెక్స్ట్ 2 శ్లోకాల్లో చెప్తారు. అది చూసుకొని ఈరోజు చర్చ ముగిద్దామంట. యం వై విభూతిరుపయాత్యనువేలమన్యైర్ అర్థార్థభి స్వశిరసాధృతపాదరేణుః ధన్యార్పితాంగ్రి తులసీ నవధామధామ్నో లోకం మధువ్రతపతేరివ కామయాన. ఇప్పుడు లక్ష్మీదేవి మీ యొక్క పాదపద్మాలపైన ఎప్పుడు సేవ చేసుకోవాలని ప్రయత్నిస్తూ అక్కడే ఉంటుంది, అవునా? సో ఆమె ఎక్కడ సేవ చేసుకోవాలనుకుంటుంది, ఎక్కడైతే తులసీదేవి అంటే తులసి దళాలు ఎప్పుడు భగవంతుడి చరణాలపైన ఉంటాయి, అక్కడ ఎప్పుడైతే తుమ్మెదలు భ్రమరులు బీస్ అవి ఎప్పుడు తిరుగుతుంటాయి, అక్కడే ఎప్పుడు లక్ష్మీదేవి అక్కడే ఆ పాదపద్మాలనే సేవ చేసుకోవాలనుకుంటుంది. సో ఎవరు ఆ లక్ష్మీదేవి? ఎంతోమంది ఆమెను పూజ చేసుకుంటూ ఉంటారు ఆమె యొక్క కృప కోసం. అలాంటి లక్ష్మీదేవి ఎప్పుడు మీ పాదపద్మాలనే పూజించుకుంటూ ఉంటుంది. ఎక్కడైతే తులసీదేవి ఎప్పుడు తులసి దళాలు ఎప్పుడు అర్పించి ఉన్నాయి, ఎవరో భక్తుడు గొప్ప భక్తుడు మీకు దళాలను అర్పించారే అలా. సో ఇక్కడ లక్ష్మీదేవి తులసీదేవి గురించి ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. సో నెక్స్ట్ శ్లోకం కూడా చర్చించుకుందామంట. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పింది ఏంటంటే, లక్ష్మీదేవిని కూడా ఎంతోమంది బ్రాహ్మణులు ఇంకా రకరకాల మనుషులు ఎంతోమంది కూడా పూజిస్తారు ఆమె యొక్క కృప కోసం, ఆమె నుంచి ఏదో ఒక ధన సంపత్తి లాభం పొందడం కోసం. అటువంటి లక్ష్మీదేవి ఎప్పుడు మిమ్మల్నే సేవ చేయాలని కోరుకుంటుంది. కరెక్టే మీరు చెప్పారు, కానీ ఆమెను ఎంతోమంది ఆమె కృప కోసం కోరుకుంటూ ఉంటారు. అటువంటిది ఆమె మీ కృప కోసం కోరుకుంటూ ఉంటుంది. అందుకని మిమ్మల్ని ఎప్పుడు సేవ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి కంటిన్యూషన్లో ఇంకో శ్లోకం కూడా ఉంది. యస్తాం వివిక్త చరితైరనువర్తమానాం నాత్యాధ్రియత్ పరమ భాగవత ప్రసంగః సత్వం ద్విజానుపత పుణ్యరజః పునీతః శ్రీవత్సలక్ష్మకిమగ భగభాజనస్వం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా మంచి పాయింట్ ఏంటంటే, భగవంతుడు మీరు చెప్పారు మీరు లక్ష్మీదేవికి పట్ల మీకు ఏం ఆసక్తి లేదు, అయినా కానీ మీలో ఎన్నో గుణాలు ఉన్నాయి, మీరు భక్తులకి సేవ చేయబట్టి మీకు ఎన్నో గుణాలు వచ్చాయి, అందుకని లక్ష్మీదేవి మీ పట్ల ఆసక్తి అయ్యి మీ దగ్గరే సేవ చేసుకుంటుందని. కానీ అలా కాదు, లక్ష్మి డెఫినెట్గా మిమ్మల్నే సేవ చేసుకోవాలని కోరుకుంటుంది ఎప్పుడు మీ పాదపద్మాలకి. ఆమెను ఎంతోమంది ఆమె కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఎందుకు లక్ష్మీదేవి పట్ల మీకు ఆసక్తి లేదని చెప్పారు. కరెక్టే, మీకు లక్ష్మీదేవి పట్ల మీ భార్య అని మీకు లక్ష్మీదేవి పట్ల ఆసక్తి లేదు, కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. ఆమె ఎప్పుడు మీకు సేవ చేసుకోవాలనే ఏ చింతన అయితే ఉందో, ఏ సేవాభావం అయితే ఉందో,
ఎటువంటి శుద్ధ భక్తితో సేవ చేసుకుంటుందో, అలాగే ఏ శుద్ధ భక్తులైనా మిమ్మల్ని శుద్ధతతో శుద్ధ భక్తితో సేవ చేసుకోవాలని కోరుకొని సేవ చేసుకుంటారో అటువంటి సేవా భావన, అటువంటి కార్యాల పట్ల మీకు దాని పట్ల మీకు ఆసక్తి ఉంది. సో ఇక్కడ అంటే భగవంతుడు అక్కడ లక్ష్మీదేవి కానీ ఏ భక్తుల పట్ల కానీ ఎందుకు ఆసక్తులు అవుతారంటే వారి యొక్క సేవ చూసి. అది ఎంత బాగా ఆ భక్తులు కానీ ఎవరైతే సేవ చేస్తారో భగవంతుడికి, ఆ సేవ భావన, ఆ సేవ ద్వారా భగవంతుడు ఆకర్షితులైపోతారు వారి పట్ల. అలా అన్నమాట. అంటే లక్ష్మీదేవి పట్ల కానీ ఇంకా ఎవరి భక్తుల పట్లైనా కానీ ఎందుకు అంటే భగవంతుడు వారి పట్ల ఎందుకు అంత ఆసక్తులు అవుతారంటే వారి యొక్క చేతన, ఎటువంటి సేవా భావనతో వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళు చేసే కార్యాలు, దాని వెనకాల ఉన్న భావం. సో ఈ శుద్ధతతో చేస్తున్నారు కదా, దానికోసం అన్నమాట. సో అది ఇక్కడ ఉన్న పాయింట్ అన్నమాట చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే మీరు బ్రాహ్మణుల యొక్క చరణ ధూళితో మీరు ఎలా శుద్ధం అవ్వగలరు? మీకు ఈ శ్రీవత్స చిహ్నం ఉంటుంది భగవంతుడికి, లక్ష్మీదేవి నివాసిస్తుంది అక్కడ. అది లేకపోతే ఈ చరణధూళి ఇవన్నీ మీరు ఉన్నాయి మీ దగ్గర, తీసుకుంటారు కరెక్ట్. కానీ దీనివల్ల మీకేమి అంటే మీరేమి దానివల్ల మీకేం గొప్ప గుణాలు రావు. అవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడు మన గొప్పవారిని చేయలేరు, దానివల్ల మీరు గొప్పవాళ్ళు అవ్వరు. మీరు ఎందుకు వాళ్ళందరి పట్ల ఆసక్తి ఉన్నారంటే వాళ్ళ పట్ల, భక్తుల పట్ల వాళ్ళు ఎంతో శుద్ధతతో సేవ చేయడానికి ప్రయత్నిస్తారు కనుక. సో అలా ఆసక్తితో భగవంతుడు వాళ్ళకు కూడా సేవ చేయాలనుకుంటారు అనమాట, ప్రేమపూర్వకంగా. సో ఇక్కడ అందుకే ఈ విషయాలు చెప్తున్నారనమాట. భగవంతుడికి అలాగే ఎల్లప్పుడూ సేవ చేసుకోవాలని అందరూ కోరుకుంటుంటారు. ఇక్కడ లక్ష్మీదేవి తులసి గురించి చెప్పారు. ఇద్దరు కూడా భగవంతుడు పాదపద్మాలకు సేవ చేసుకుంటారు. సో తులసీదేవి తులసి దళాలు ఎప్పుడు కూడా భగవంతుడి చరణాల్లోనే ఉంటాయి. లక్ష్మీదేవి అప్పుడప్పుడు ఆమె భక్తులకు, లక్ష్మీదేవి పూజించుకుని ఆరాధించిన భక్తులకి కటాక్షించడం కోసం వారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడప్పుడు భగవంతుడి ఇక్కడ సేవకు వదిలి కొన్నిసార్లు లక్ష్మీదేవి వెళ్ళి రావాల్సి వస్తుంది కొన్ని సమయాలు. అందుకనే అలా అప్పుడప్పుడు మిస్ అవ్వాల్సి వస్తుంది లక్ష్మీదేవికి సేవ. కానీ తులసి మాత్రం ఎప్పుడూ మిస్ చేయదు సేవ. ఎప్పుడు తులసి భగవంతుడికి సేవ చేసుకుంటూనే ఉంటుంది. అందుకనే మనము అంటే ఇక్కడ భగవంతుడు తులసి యొక్క సేవను ఎక్కువగా కీర్తిస్తారంట, లక్ష్మీదేవి సేవ కన్నా కూడా తులసిదేవి ఇంకా బాగా సేవ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వదిలిపెట్టలేదు భగవంతుడిని. మనం కూడా ప్రార్థించుకుంటాం కదా ప్రతిరోజు. మీరు తులసి ఆరతి ఒక్కసారైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చూడండి. అందులో మనం ఏంటంటే ప్రార్థించుకుంటాం, మమ్మల్ని కూడా భగవంతుడికి సేవ చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వమని. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో తులసిదేవి అందరికీ సేవలు ఇస్తుందన్నమాట. ఆమె మేనేజర్, అందరికి సేవలు ఇస్తుంది, సేవలు అలొకేట్ చేస్తుంది. మీరు ఈ సేవ చేసుకోండి. సో అందుకే మనము ప్రతిరోజు పొద్దున ఈవినింగ్ 2 సార్లు ప్రార్థన చేసుకుంటాం తులసిదేవికి, మాకు రాధాకృష్ణకి సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని. సో ఇప్పుడు ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే భగవంతుడు అన్నాడు కదా, నాకున్న అన్ని మంచి గుణాల యొక్క కారణం ఏంటంటే నేను బ్రాహ్మణుల యొక్క, వైష్ణవుల యొక్క కృప, వారి యొక్క చరణ ధూళిని నేను నా తలపైన పెట్టుకున్నందుకు అని భగవంతుడు చెప్తాడు కదా. అదంతా కూడా ఓన్లీ భగవంతుడు ఆ విధమైన సమ్మానం బ్రాహ్మణులకు ఎందుకు ఇస్తున్నారు, వైష్ణవులకు ఎందుకు ఇస్తున్నారు, భక్తులకు ఎందుకు ఇస్తున్నారు అంటే సాధారణ ప్రజలకి తెలియజేయడానికి. భగవంతుడి యొక్క భక్తులు, వైష్ణవులు, బ్రాహ్మణులు ఎంత గొప్పవారు, ఆయనకి ఎంత ప్రియం. సో వారిని ఎలా సన్మానించాలి, వాళ్ళని ఎలా ఆదరించాలి, ఈ ఉద్దేశంతోనే ఈ విషయాలు తెలియజేయడానికే భగవంతుడు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా వ్యవహరించారు. ఒక ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి అందరి సాధారణ వ్యక్తులకు అని ఇక్కడ చతుష్కుమారులు చెప్పుకుంటున్నారు అన్నమాట. ఇంకా కొన్ని విషయాలు చెప్తారు, అవి మనము రేపు చూద్దామంట మిగతా శ్లోకాలు. సో ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుందాం.
చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాదికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త బృంద్ కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.